టైం అవుతుంది సార్. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కుళ్ళి ఎదవా ఈ ఫాలోయింగ్ చూసేగా కుళ్ళి ఎడుతున్నావు. ఎదవా ఎదొక్కర్రి ఎదవా. ప్లీజ్ నాకు ఇలాంటివి నచ్చావు. కళ్ళోడు తీసేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. పట్టుకో సార్, ఈ రోజు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఓ జర్నలిస్ట్ గా దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సింగిల్ గా ఉన్నప్పుడు అడగాల్సింది ఏదో క్వశ్చన్. సారీ సార్. నెక్స్ట్ సార్, మేము తెలుగు లలిత కళాకారుల నుంచి వచ్చాం సార్. మీకు పురస్కారం ఇద్దాం అనుకుంటున్నాం. ఈ ఆస్కారాల మీద పురస్కారాల మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. నెక్స్ట్ సార్, మీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి సార్? ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ అయితే డిలే ఉండదు. నెక్స్ట్ సార్, ఇలాంటి ఆపరేషన్స్ రిస్క్ అనిపించట్లేదా? రిస్క్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. సార్, ఇప్పుడు మోషన్ అవ్వకు. చూడడానికి బుద్ధిగా చాలా బాగున్నావు. పాపలు కూడా అవకాశం ఇద్దాం. చెప్పండి సార్, మీరు యూత్ కి ఇచ్చే సలహాలు సందేశాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు సందేశాలు ఇవ్వటం ఖాళీగా ఉండే వాళ్ళు చేసే పని. యూత్ బిజీ, నేను బిజీ. సార్, మీ ఆపరేషన్ ఇంకెన్నాళ్ళు? మీ పోరాటం ఎంతవరకు సార్? ఈ సమాజంలో కుళ్ళిపోయేంత వరకు, అవినీతి పరుల్ని ఏరి పారేసే వరకు ఎవరిని వదలను 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 వదలను. ఏమిటి సార్ ఇది? రోజు కూర్చుని కళ్ళ కనకపోతే కష్టపడి వాటిని నిజం చేసుకోవచ్చు కదా. ఒరే కాసే, నిన్న కల్లో కేట్ విన్స్లెట్ ని అదేనా టైటానిక్ హీరోయిన్ నేను అని కలొచ్చింది. కష్టపడితే అయిపోద్దా? 1% ఛాన్స్ ఉందా? నేను ఇడ్లీలో బొంబాయి చెట్టు ఏమన్నా తెచ్చావరా? లేదు సార్. ముందు నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు గౌరవంతాను. దేనికి సార్? నీ యదోసలాలు వినటానికి. ఏం తెచ్చావు? టీ తెచ్చాను సార్. మరి పోయి ఏరా నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి. టీ తాగేసి వస్తానని చెప్పు. ఆంజనేయులు సార్, టైం ఎంత? నీకెన్నిసార్లు చెప్పాలరా ఆ గడియారలో బ్యాటరీ మార్చమని? ఎండి గారు టైం తెలుసుకోవాల్సినప్పుడల్లా ప్రతిసారి నన్నే పిలవాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 11:30. అయిపోయిన బ్యాటరీ గురించి ఆగిపోయిన గడియారం గురించి అడగటానికి నిన్ను పిలవలేదు. లేటుగా ఎందుకు వచ్చావు? తొందరగా వచ్చి పీకేదే ఉంది సార్. మీరు విన్నది కరెక్టే. తొందరగా వచ్చి పీకేదే ఉంది అన్నాను. ఆంజనేయులు, ఏదో చిన్నప్పుడు మీ నాన్న దగ్గర చదువుకున్నాను కదా అని ఆయన గురుదక్షిణగా నిన్ను భరిస్తూ వచ్చాను. నన్నేమైనా అను కానీ నా ఛానల్ని ఏమైనంటే నేను ఊరుకోను. ఉన్నదంతా ఊడ్చి దీనికి పెట్టా. ఎంతో కష్టపడి రన్ చేస్తూ మీ అందరికి ఇంత శాలరీస్ ఇస్తుంటే అంతెంత అన్ని పోను 5,300. అది మా ఇంట్లో కుక్కలు కూడా సరిపో. ఇంట్లో కుక్క ఏడుంది? మా ఇంటి ఓనర్ ఉంది. అయినా ఇదే పొజిషన్ లో పక్క ఛానల్ 25,000 ఇస్తున్నారు. మరైతే వెళ్ళు. వెళ్దాం. ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో చేస్తారంట. నీ ఒక్కడి వల్ల స్టాఫ్ మొత్తం చెడిపోతున్నారు. ఒక్కడి వల్ల చెడిపోవడం బాగుపడడం అనేది జరిగితే అమెరికా నిండా బిల్ గేట్స్ ఉండాలి, ప్రపంచం అంతా లాటికల్లే ఉండాలి. లాజిక్ కోసం వెతకండి సార్. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అలా చూస్తూ ఉండండి. ఎప్పటికైనా రవితేజ అనే ఛానల్ పెడతాను. వెలుగుతున్న సూర్యుడి మధ్యలో నవ్వుతూలా నిలబడతాను. ఎలా ఉంది ఎంబ్లం? ఎంబలం ఓకే, మరి అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తావు? సంపాదిస్తాం. ఏంటి ఇక్కడ ఉండే? ఇవాళ మెనూ ఏంటి సార్? పని ఉండదు, పాటు ఉండదు, దీనికి మాత్రం తక్కువ ఉండదు. గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు కాదు సార్. పని లేదని మీకు తెలుసు, ఎదో తెలుసు, ఈ కడుపు తెలియదు సార్. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే